హాయ్ ఎవ్రీవన్, ఇంటర్ సెకండ్ ఇయర్ సబ్జెక్ట్ సాంస్క్రిట్. క్వశ్చన్ పేపర్లో మనం 12th బిట్లో 13th బిట్లో ఉన్నటువంటి సందయ సందుల బిట్స్ చదువుకుందాం. 12th బిట్లో సంధినామ నిర్దేశహితం విఘటయత అంటే సందులు విడదీసి సంధి పేరు రాయాలి. 13th బిట్లో సంధినామ నిర్దేశహితం సందత్త అంటే వర్డ్స్ని కలిపి సంధి పేరు రాయాలి. ఓకే, విసర్గ సంధిహ. ఈ విసర్గ సంధిలో 2 టైప్స్ ఉంటాయి. ఫస్ట్ శివోహం, శివ ప్లస్ అహం, శివోహం శివ ప్లస్ అహం విసర్గ సంధిహ. రామోయం, రామ ప్లస్ అయం, రామోయం రామ ప్లస్ అయం విసర్గ సంధిహ. మనోరథ, మనః ప్లస్ రథః, మనోరథ మనః ప్లస్ రథః విసర్గ సంధిహ. ధనుర్విద్య, ధనుః ప్లస్ విద్య, ధనుర్విద్య ధనుః ప్లస్ విద్య విసర్గ సంధిహ. మునిరయం, మునిః ప్లస్ అయం, మునిరయం మునిః ప్లస్ అయం విసర్గ సంధిహ. ఓకే, దీంట్లో సంధి 12th బిట్లోనేమో సంధి విడదీసి పేరు రాయాలి. సేమ్ వర్డ్స్ 13th బిట్లో సందత్త కలిపి సంధి పేరు రాయాలి. నెక్స్ట్ సెకండ్ టైప్ బాలః కరోతి, బాలః ప్లస్ కరోతి, బాలః కరోతి బాలః ప్లస్ కరోతి విసర్గ సంధిహ. పాచకః పచతి, పాచకః ప్లస్ పచతి, పాచకః పచతి పాచకః ప్లస్ పచతి విసర్గ సంధిహ. రామః ఖాదతి, రామః ప్లస్ ఖాదతి, రామః ఖాదతి రామః ప్లస్ ఖాదతి విసర్గ సంధిహ. వృక్షః ఫలతి, వృక్షః ప్లస్ ఫలతి, వృక్షః ఫలతి వృక్షః ప్లస్ ఫలతి విసర్గ సంధిహ. నమస్తే, నమః ప్లస్ తే, నమస్తే నమః ప్లస్ తే విసర్గ సంధిహ. దీంట్లో మనకు ఈ విసర్గ ఉన్న ప్లేస్లో విడదీసినప్పుడు ప్లస్ పెట్టి రాయాలి. ఓకే, 12th బిట్లోనేమో విడదీసి పేరు రాయాలి. 13th బిట్లో ఈ వర్డ్స్ కలిపి పేరు రాయాలి. సంధి పేరు కంపల్సరీ రాయాలి. ఓకే, ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.